అసలు ఎండకు భయపడి ఇంట్లో నుంచి బయటకే రాలేదు. నేను చిన్నగా క్లైమేట్ చేంజ్ అని చెప్పింది మా ఫ్రెండ్ గడికి ఫోన్ చేసి ఇంకా ఎక్కడ ఉన్నారా అంటే వాలీబాల్ కోర్ట్ లో వచ్చారా అని వెంటనే వెళ్ళిపోయింది. వాలీబాల్ కోర్ట్ కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ కూడా లేడు, క్రికెట్ గ్రౌండ్ లో అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి చిన్న ఉంటే క్రికెట్ అయితే ఆడుకుంటున్నాడు. గ్రౌండ్ కి వెళ్ళేసరికి మా ఊరు నన్ను అవతరలో చూసి భయపడిపోయాడు. కటింగ్ ఏంటర్ అలా చేయించాడు. ఎండకి భయపడిపోయింది అలా చేయించండి అని చెప్తే ఎక్కడ చేయించో చెప్పరా మేము చేయించుకోవడానికి కమ్మదప్పుడు అయితే మొదలు పెట్టేశాడు మా వాడు. ఇంకా నన్ను కమ్మదప్పుడు ఆపేస్తే మనం క్లైమేట్ చేంజ్ అయిపోయింది, వర్షం పడేటట్టుగా ఉంది, పద ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం. చినుకులు పడేటట్టుగా ఉన్నాయి చెప్తే అసలు వినట్లేదు. క్లైమేట్ కూడా ఒకసారి చూడండి మీరు, క్లైమేట్ ఎలా ఉందో అది చెప్తే వినట్లేదు. ఒకసారి మీరు కూడా చెప్పండి ఆడికైతే కామెంట్ లో. మీరు మళ్ళీ సిగ్గు లేకుండా కెమెరా చూసి హాయ్ చెప్తున్నాడు చూడండి. యాదవ ఈడే బాబు అంటే ఈడికైనా పెద్ద బాబు లాగా నించొని మరి ఫ్రీ ఫైర్ ఆడేసుకుంటున్నాడు. అయితే పిచ్చోళ్ళగా పిలిచినా పలకకుండా వచ్చేస్తున్నాడు. అయితే ఫ్రీ ఫైర్ ఆడేసుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళు ఏం పేరు పెట్టి పిల్లలు తప్పకుండా కామెంట్ చేశాను. మీరు అయితే చూడండి ఎలా డాన్స్ అయితే ఆడుతున్నాడు. ఫ్రీ ఫైర్ లో చచ్చిపోయి ఉంటాడు, అందుకే అక్కడ క్రికెట్ ఆడడానికి అయితే వెళ్ళిపోతున్నాడు. చిన్నపిల్లలకి ఈడు కూడా క్రికెట్ అయితే ఆడుకుంటున్నాడు. ఈడు ఫుల్ చిన్నపిల్లలు కూడా క్రికెట్ ఆడి బాగా ఆగలేదని చెప్పి నూడిల్స్ తినడానికి అయితే వెళ్ళిపోయాము. 30 రూపాయలు నూడిల్స్ అని చెప్పారు మా వాళ్ళు. అక్కడ 30 రూపాయలు నూడిల్స్ తినడానికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి నూడిల్స్ అయితే అయిపోయిందని చెప్పారు. వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మేమైతే ఎవరి ఇంటి వాళ్ళు అయితే రిటర్న్ అయిపోయాము. మళ్ళీ నెక్స్ట్ డే కలుసుకుందాం. టాటా బై బాయ్.